శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి, సింహరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు 4: గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం ప్రధానంగా గురువు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారము అని అంటారు. ఇక శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రధానంగా ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానం, లాభస్థానం, అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి స్థానం, మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సంచారము 1 జూన్ 2026 వరకు ఉంది. కాబట్టి 1 జూన్ 2026 వరకు గురువు యొక్క అనుగ్రహము మీకు బాగా ఉంది. ఏకాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు చేసేటువంటి పనులలో అభివృద్ధి బాగా కనబడుతుంది. ఉద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. అంటే పోటీ పరీక్షలలో మీరు మంచి ఉత్తీర్ణతతో ఒక మంచి సంస్థలో మీరు చేరేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏకాదశంలో ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను అనుకున్న సమయంలో, నిర్ణీత సమయంలో మీరు పూర్తి చేస్తారు. లాభాలను ఆర్జిస్తారు. ఇక ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనుల లోపల కూడాను కదలిక ఏర్పడుతుంది. అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చేటువంటి సమయము జూన్ 1వ తారీఖు వరకు ఈ సంవత్సరము ఉంది. దీని తర్వాత ద్వాదశంలోకి ఎంటర్ అవుతున్నాడు బృహస్పతి. ద్వాదశ స్థానము వ్యయస్థానము. ఈ వ్యయస్థానం లోపల కూడాను మీకు కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఖర్చు అవుతుంది, కానీ శుభప్రదమైనటువంటి పనులు మీకు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత అలసట ఉంటుంది, పని భారం పెరుగుతుంది. ఈ ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానము ఈ 2 కూడాను మీకు చాలా కలిసి వచ్చేటువంటి స్థానాలు సింహరాశి వారికి. ఇందులో ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక పరంగా మీ లోపల ఒక భావము ఏర్పడుతుంది. పెద్దల విషయంలో గురుత్వం ఏర్పడుతుంది. సామాజిక సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో మంచి స్థానంలో ఉన్నటువంటి వారితో మీకు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము, పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం అంత్యం లోపల, అంటే 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు జన్మస్థానంలోకి వస్తున్నాడు. ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టవలసి వస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కాబట్టి ఎండింగ్ లోపల మీరు కళ్ళు మూసుకొని ఏ నిర్ణయాలు కూడాను తీసుకోకూడదు సింహరాశి వారు.
మిగతా రోజులలో మీరు ఎలా ఉన్నప్పటికీ, ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సంవత్సరం ఎండింగ్లో మట్టుకు కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము అవసరం. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రారంభంలో ఈ సంవత్సరంలో సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి ఉంది. ఇలా చాలా విషయాలలో ఈ సంవత్సరం సింహరాశి వారికి ప్రారంభం నుండి మధ్యకాలం వరకు, అక్టోబర్ వరకు, అంటే దాదాపు ఒక 10 మాసాలు నిరాటంకంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఇకపోతే ఇదే సమయంలో సింహరాశి వారికి శనేశ్వరుడి యొక్క ప్రతికూలత ఉంది. శని ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానము చాలా ప్రతికూలమైనటువంటి స్థానం. ఈ అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు అనుకోని ఇబ్బందులు, అనుకోని ఆటంకాలు, ఊహించనటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక శని మూలకంగా మిమ్మల్ని పరీక్షించేటువంటి సమయం అన్నమాట. శనేశ్వరుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. అంటే మీరు ఈ పని చేయగలుగుతారా అనేటువంటిది మిమ్మల్ని పరీక్షిస్తూ మీకు ఈ సమయం లోపల ఒక జీవితంలో ఒక గుణపాఠాన్ని నేర్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కొంత దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళినట్టయితే ఆ గురు భగవానుడు ఈ శని యొక్క ప్రతికూలతను అడ్డుకొని మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మూలకంగా ఆలస్యము ఉంది కనుక మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. ఇకపోతే రాహువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా కూడాను కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఈ సప్తమ రాహువు వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారం, మీరు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి లోపల కూడాను అందరితో, భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో అన్ని విధాలుగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అన్యాపదేశంగా మాట్లాడము, ఏదో మాట్లాడడం మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఇక్కడ రాహు మూలకంగా తెలుస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇదే సమయంలో జన్మస్థానంలో కేతు ఉన్నాడు. ఈ జన్మస్థానంలో కేతు మూలకంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు, మనోభావము మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే క్షణం క్షణం కూడాను మీ చిత్తం మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ జన్మస్థానంలో కేతు మూలకంగా. అంటే అస్థిరత అనేటువంటిది బాగా చోటు చేసుకుంటుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కనుక మీరు అస్థిరతకు లోను కాకుండా ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళినట్టయితే ఆ కేతు ప్రభావం తగ్గిపోతుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో గురువు అత్యంత శుభప్రదంగా ఉన్నాడు. కాబట్టి సంవత్సరము బాగా ఉంటుంది. సంవత్సరాంతంలో కొంత ఇబ్బంది ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ప్రారంభంలో శనేశ్వరుడి మూలకంగా ఆటంకాలు ఉన్నాయి. ఇలా మనం చూసినట్టయితే ఓవరాల్గా సింహరాశి వారికి శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురువు బాగా ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా 50% మీకు, అంటే 50% ఈ 2026వ సంవత్సరంలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. కనుక మిగతా 50% కొరకు మీరేం చేయాలి? భగవంతుణ్ణి యొక్క కీర్తన చేయాలి, భగవంతుణ్ణి అనుగ్రహము పొందాలి. ఆ భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు పరిహారాలు చేసుకోవాలి. సింహరాశి వారికి ముఖ్యంగా శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆ శని భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది శని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని మీరు దర్శించుకోండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల భయము, ఆందోళన ఇవన్నీ కూడాను లేకుండా మిమ్మల్ని ఆంజనేయ స్వామి కాపాడుతాడు. కాబట్టి నిత్యం కూడాను మీరు హనుమత్ దర్శనం చేసుకోండి. ఒకవేళ ప్రతినిత్యం మీకు చేయలేని పక్షంలో ప్రతి శనివారమైనా కూడాను చేయండి. చేసినట్టయితే
ఆ శని భగవానుడి యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.